మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నామంటే ఒక ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం ఎలా రీసైజ్ చేయాలి? ఎలా అటాచ్ చేయాలి? ఇయన్నీ. సో, అంతకుముందు క్లాసెస్‌లో ఒకసారి ఓవర్‌వ్యూ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక EC2 ఇన్‌స్టాన్స్ అనుకోండి. సో, ఇప్పుడు నేను డ్రా చేసేది ఒక EC2 ఇన్‌స్టాన్స్. సో, అంటే లైక్ EC2 ఇన్‌స్టాన్స్ అంటే సర్వర్ అనొచ్చు, లేకపోతే వర్చువల్ సర్వర్ అనొచ్చు, వీఎం అనొచ్చు, EC2 ఇన్‌స్టాన్స్ అనొచ్చు ఏదైనా. సో, దీనికి యూజువల్‌గా ఏంటంటే మనకిలా 2 ఈబీఎస్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఇదొక ఈబీఎస్ వాల్యూమ్, ఇదొక ఈబీఎస్ వాల్యూమ్. సో, ఇది ఎనీవే జస్ట్ రూట్ వాల్యూమ్. సో, రూట్ వాల్యూమ్ అంటే ఆటోమేటిక్‌గా రూట్ రిలేటెడ్‌కి సంబంధించిన లైక్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. మనం ఎక్స్‌ట్రాగా ఇంకొక వాల్యూమ్ అటాచ్ చేసాం. ఇదేమో ఈబీఎస్ వాల్యూమ్ ఇంకోటి ఎక్స్‌ట్రాగా 10 జీబీ వాల్యూమ్ అటాచ్ చేసాం. ఇప్పుడు ఈ 10 జీబీ వాల్యూమ్ అటాచ్ చేసినప్పుడు మీకు అంతకుముందు చెప్పాను ఇదంతా జస్ట్ ఓవర్‌వ్యూ ఇచ్చి మళ్ళా బ్యాక్‌కెళ్దాం. సో, ఈ 10 జీబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్‌స్టాంట్ డిలీట్ చేస్తే యూజువల్‌గా ఇది కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు మనం డిలీట్ చేయకుండా. అలా కాకుండా సేఫ్ సైడ్ ఇన్‌స్టాంట్ డిలీట్ చేస్తే మనకేంటంటే కొంత డేటా ఈ 10 జీబీలో స్టోర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏదైతే డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సంథింగ్ ఏదైనా రాసామనుకోండి. ఇక్కడ ఏదన్నా ఒక ఫోల్డర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ అనే ఒక ఫోల్డర్‌లో ఏదైనా డేటా రాసామనుకోండి. ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతదంటే దీంట్లో ఏం డేటా రాస్తే ఇది వచ్చి ఇక్కడ స్టోర్ అవుతదనమాట. అంటే దీనికి ఆల్రెడీ కనెక్ట్ అయ్యాం కాబట్టి. సో, మీరు ఈ సర్వర్ పోయినా కానీ మనకు డేటా ఇందులో ఉంటది. అదొక బెనిఫిట్. లేదు ఇప్పుడేంటంటే కొత్త సర్వర్ ఇంకోటి క్రియేట్ చేసి, కొత్త సర్వర్ ఇంకోటి క్రియేట్ చేసామనుకోండి. కొత్త సర్వర్ ఇంకోటి క్రియేట్ చేసి ది ఈ సర్వర్ ఇలానే రన్ అవుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఇలానే రన్ అవుతది. బ్యాక్ ఎండ్ ఈబీఎస్ వాల్యూమ్స్ ఇలానే ఉంటాయి. ప్రాబ్లమ్ ఏమి లేదు. నిన్న క్లాస్‌లో ఏం చెప్పాం? దీని నుంచే ఇంకొక కొత్త వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసామనుకోండి. ఈ వాల్యూమ్ ఇలానే ఉంటది. దీని నుంచి కొత్త వాల్యూమ్ ఎలా క్రియేట్ చేస్తాం? దీని నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి నిన్న ఏం చేసాం లాస్ట్ క్లాస్‌లో ఒక ఈబీఎస్ వాల్యూమ్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసాం. ఇమేజ్ నుంచి ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసాం. అనొచ్చు. సార్ ఈబీఎస్ వాల్యూమే దీనికి అటాచ్ చేయొచ్చంటే, ఒక ఈబీఎస్ వాల్యూమ్‌ని ఒక ఈసీ2 ఇన్‌స్టెన్స్‌కి అటాచ్ చేస్తాం. ఇంకొక ఈ కొత్తగా క్రియేట్ చేసిన దానికి ఇదే దీంట్లో ఉన్న డేటానే కావాలనుకున్నామనుకోండి. అప్పుడేం చేయాలి అంటే, ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, లైక్ ఎ స్నాప్‌షాట్ అన్నమాట. స్నాప్‌షాట్ క్రియేట్ చేసి, ఈ స్నాప్‌షాట్ నుంచి కొత్తగా ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఈ స్నాప్‌షాట్ నుంచి కొత్తగా ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. కొత్తగా ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఇది నిన్న క్లాస్‌లో చెప్పాం. ఏంటి ఒక ఈబీఎస్ వాల్యూమ్ నుంచి ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేసి, ఈ స్నాప్‌షాట్ నుంచి మనం ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తామన్నమాట. సో, ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేసి, ఈ స్నాప్‌షాట్ నుంచి ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి, దీనికి అటాచ్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు ఇందులో ఏదైతే డేటా ఉందో అది కూడా ఇందులో అవైలబుల్ ఉంటది. యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఇది మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసామన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఈసీ2 ఇన్‌స్టాంట్ తీసుకుందాం. ఇది లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పింది. ఇది ఈబీఎస్ వాల్యూమ్ నుంచి స్నాప్‌షాట్ తీసుకొని, స్నాప్‌షాట్ నుంచి ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి, ఆ ఈబీఎస్ వాల్యూమ్ మళ్ళా కొత్తగా ఇంకొక ఇన్‌స్టాంట్‌కి అటాచ్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు క్లాస్‌లో ఏం చెప్తున్నామంటే, ఈరోజు క్లాస్‌లో ఇప్పుడు EC2 ఇన్‌స్టాన్స్ ఉందనుకోండి. దాంట్లో మనం ఏంటంటే ఒక వెబ్ సర్వర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. అంటే వెబ్ సర్వర్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ వెబ్ పేజెస్ కనపడుతుంటాయి. చిన్న వెబ్‌సైట్ సర్వర్స్ లైక్ ఈనాడు కూడా వెబ్ సర్వరే అలా మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. సో, మనం EC2 ఇన్‌స్టాన్స్‌లో మనం ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాల్ చేసి దాన్ని యాక్సెస్ చేద్దాం. అది ఫస్ట్ టాస్క్ అన్నమాట. అది మేబీ పాత క్లాస్‌లోళ్ళకి ఆల్రెడీ చెప్పుండొచ్చు. మేబీ ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి అందులో ఒక వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేస్తాం. దాంట్లో డేటా మనం యాక్సెస్ చేస్తాం. దాని తర్వాత దాన్ని మనం ఒక ఏఎంఐగా క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడేంటంటే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు క్లాస్‌లో నాకు ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది. సో, ఇలాంటి సర్వరే ఈ సర్వర్ ఆల్రెడీ డేటా రన్ అవుతుంది. ఇందులో వెబ్‌సైట్ ఇలాంటి సర్వరే మళ్ళా నేను ఇంకోటి క్రియేట్ చేయాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మొత్తం చేయాలంటే ఏంటి చాలా టైం పట్టిద్ది. అలా కాకుండా ఈ రన్నింగ్ సర్వర్‌ను ఒక ఏఎంఐగా నేను ఇచ్చేస్తే ఈ ఏఎంఐ నుంచి నేను మల్టిపుల్ సర్వర్స్ ఏ సర్వర్స్ కావాలంటే ఆ సర్వర్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తే ఇన్‌స్టాంట్ నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తే, ఈ ఏఎంఐ నుంచి మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అది మనం ఇప్పుడు రిక్వైర్మెంట్. ఆల్రెడీ మనకి EC2 ఇన్‌స్టాంట్ క్రియేట్ అయ్యి ఉంది.
ఇప్పుడు ఏఎంఐ గురించి ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అన్నమాట. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఇన్స్టెంట్స్ అండ్ ఈబిఎస్ వాల్యూమ్స్. Called image. We can able to create multiple instances with the same image. నో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది జస్ట్ ఇమేజ్ ఏఎంఐ ఎలా క్రియేట్ చేస్తా అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేనేంటంటే హౌ టు ఇన్‌స్టాల్ వెబ్ సర్వర్ ఇన్ EC2 ఇన్‌స్టాన్స్. ఎలా వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ క్రియేట్ ఏ EC2 ఇన్‌స్టాన్స్. ఒక EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేద్దామండి. సో 1 మినిట్‌లో అయిపోద్ది. ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వెబ్ సర్వర్ క్లియర్‌గా అర్థమవుతది. సో, ఐ విల్ గో టు ద ఇన్‌స్టాన్స్. ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ చాలా సార్లు చేశాను. మళ్ళా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో, ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్‌స్టాన్స్. దీన్ని నేను డెమో వెబ్ సర్వర్ అని పేరు పెడుతున్నాను. డెమో వెబ్ సర్వర్. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేయండి. అలానే EC2 ఇన్‌స్టాన్స్ ఇక్కడ T2 మైక్రో తీసుకున్నాను. కీ పేర్ మనకు తెలుసు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడొచ్చని. సో, ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడుతున్నాను. ఓకే. నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి అంటే ఈ సర్వర్ ఎక్కడుండాలి అనేది మనం ఇప్పుడు నేను ఒక వీపీసీ క్రియేట్ చేశాను. హెచ్ఆర్ వీపీసీలోనే ఉండాలి. సో, అలానే సబ్‌నెట్స్. సో, సబ్‌నెట్ వచ్చేసరికి హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అనమాట. నేను యూఎస్ ఈస్ట్ 2ఏలో క్రియేట్ చేస్తున్నాను. ఓకే. దెన్ పబ్లిక్ ఐపీ ఇచ్చాను. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి మనం అంతకు ముందున్న సెక్యూరిటీ గ్రూపు. మీకు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయటం చేసుకోవచ్చు. లేదు అంటే స్పెషల్‌గా ఇప్పుడు నాకేం వద్దు నాకు కొత్తగా కావాలి అనుకుంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ నేను వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ అని పెడుతున్నాను. వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ అని మెన్షన్ చేశాను. ఇందులో ఆల్రెడీ 22 పోర్ట్ డిఫాల్ట్‌గా ఉంది. దీన్ని ఇలానే ఉంచుతున్నాను. కావాలంటే రిమైనింగ్ థింగ్స్ అనేవి మనం మళ్ళా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ యాడ్ లేటర్. వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ ఓకే. దెన్ వీ కెన్ లాంచ్ ఇన్‌స్టాన్స్. యాహ్! డెమో వెబ్ సర్వర్ క్రియేట్ చేశాను. ఏం చేసాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ EC2 ఇన్‌స్టాన్స్. ఓకే. విత్ ఎనీ ఓఎస్. విత్ మన కేస్‌లో అయితే మనం రెడ్ హ్యాట్ ఇచ్చేసాం. రెడ్ హ్యాట్ ఓఎస్ ఇన్ అవర్ కేస్. ఏదైనా మెన్షన్ చేసుకో. ఓకే. కనెక్ట్ ద ఇన్‌స్టాన్స్. కాపీ. సో, గిట్ బాష్ ఓపెన్ చేయండి. గో టు గిట్ బాష్.
మనం షుడ్ బి ఇన్ ద డౌన్లోడ్స్. సిడి డౌన్లోడ్స్. ఎస్. షిఫ్ట్ అయ్యాను. రూట్‌కి షిఫ్ట్ అవ్వకుండా కూడా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు నార్మల్. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి. వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇన్‌స్టాల్ అనే అనే కమాండ్ యూజ్ చేసి మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇన్‌స్టాల్ ది కనెక్ట్ ది సర్వర్ అండ్ ఇన్‌స్టాల్ ది వెబ్ సర్వర్ విత్ ఫాలోయింగ్ స్టెప్స్. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిస్టమ్ ఇన్ సిటిఎల్. సార్ దీనికి ముందు మనం ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ ఇవి బేసిక్ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయటం. ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అన్నమాట. ఓకే. దీన్ని యూజ్ చేసి మనం హెచ్‌టిటిపి వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి. సో, గో టు దేర్. హియర్ ఆల్రెడీ మీరు సర్వర్ కనెక్ట్ అయ్యారు కాబట్టి జస్ట్ మీరు ఇన్‌స్టాల్. ఇదెందుకు యూజ్ చేస్తామంటే, అనేదేంటంటే ఒక ప్యాకేజ్ మేనేజర్ అనమాట. లైనెక్స్‌లో ఏదైనా మీరు డోంట్ బాదర్ అబౌట్ దిస్ ఆల్ లైనెక్స్ స్టఫ్. నేనిప్పుడు ప్రెజెంట్ ఏదైతే చెప్తున్నానో యూ కెన్ కాన్సంట్రేట్ అది. ఆ కమాండ్స్ యూజ్ చేసి జస్ట్ యూ కెన్ ఎనేబుల్. మీరింకా బెటర్‌గా కావాలంటే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్ లైనెక్స్ దాంట్లో మనకి చెప్తాము. సో, అదే మీకు చెప్పాను. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే, ఇఫ్ యూ ఆల్రెడీ రిక్వైర్డ్ ఎనీ లైనెక్స్ థింగ్స్ దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఇక్కడేంటంటే అనేదేంటంటే మనం ఏదైనా ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే, సాఫ్ట్‌వేర్‌లో మనమిప్పుడు విండోస్‌లో మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలంటే సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసి ఇంటర్నెట్ నుంచి డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవుతుంది. సిమిలర్‌గా అట్లా కాకుండా ఇక్కడేంటంటే అనేది యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ రెడ్ హ్యాట్‌లో. అదే ఉబుంటూలో అయితే ఏపీటీ అని ఒకటుంటది. ఏపీటీ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిటి అని ఇన్‌స్టాల్ చేస్తాం. మనమైతే ఇప్పుడు ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అనేదేంటంటే ఒక వెబ్ సర్వర్ అన్నమాట. అపాచీ వెబ్ సర్వర్ అంటే ఏం లేదు. మనం కావాల్సిన హెచ్‌టీఎంఎల్ ఫైల్స్, సీఎస్ఎస్ ఫైల్స్ ఏమన్నుంటే ఆ వెబ్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద సైట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అనేదాన్ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. ఇన్‌స్టాల్ చేసాం. తర్వాత వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయాలన్నమాట. దాన్ని రన్ చేయటానికి సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి అనేది కమాండ్ అన్నమాట. ఓకే. సిస్టమ్ సిటిఎల్ అనేది ఏదైనా నాట్ ఓన్లీ ఈ సర్వీస్. ఏ సర్వీస్ అయినా సర్వర్‌లో స్టార్ట్ చేయాలంటే వి కెన్ యూజ్ ద సిస్టమ్ సిటిఎల్ అన్నమాట. ఇదెందుకు యూజ్ చేస్తాం యాక్చువల్‌గా ఇది ఇన్‌స్టాల్ చేయటానికి. ఇదొచ్చేసరికేమో స్టార్ట్ చేయటానికి. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయటానికి. అగైన్ మీ స్టేటస్ చూడాలనుకోండి. అది రన్ అవుతుందా లేదా అనేది. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపి. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్‌టిటిపిడి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపి. అంటే ఇది ఆల్రెడీ రన్ అవుతుందన్నమాట పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు అలానే మీరు ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని స్టాప్ చేసి అగైన్ మళ్ళా స్టార్ట్ చేస్తే ఈ సర్వీస్ స్టాప్ అయిపోతదండి. అంటే మీరు ఒక సర్వర్‌లో ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ సర్వీస్ రన్ చేశారు. మీరు సర్వర్‌నే స్టాప్ చేశారు. నెక్స్ట్ డే వచ్చి అగైన్ సర్వర్ స్టార్ట్ చేస్తే ఈ పర్టిక్యులర్ స సర్వీస్ స్టార్ట్ అయ్యి ఉండదు. ఆల్రెడీ స్టాప్ అవుతది.
లేదు నేను మళ్ళా వచ్చి సర్వర్‌ని స్టాప్ చేసినప్పుడు ఈ లోపల సర్వీస్ అంటే సర్వర్ లోపల ఉన్న ఈ దీన్ని సర్వీస్ అంటారు. ఈ సర్వీస్ మళ్ళా ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపిడి అంటాం. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఈ సర్వర్‌ని స్టాప్ చేసి మళ్ళా స్టార్ట్ చేసినా ఈ పర్టిక్యులర్ సర్వీస్ రన్ అయితుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసాము అంటే, సో, ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసాము. దాన్ని స్టార్ట్ చేసాం. ఓకే. ఇదేమో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ హెచ్‌టిటిపి. అది మనం స్టేటస్ చెక్ చేయటానికి. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్‌టిటిపి. ఓకే. అయిపోయిందండి. జస్ట్ మనం ఆటోమేటిక్‌గా ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయంగానే సర్వర్ అంటారు దీన్ని. వెబ్ సర్వర్ అంటారు. హెచ్‌టిటిపిడి అనేది ఒక వెబ్ సర్వర్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేశారో, మీకు సర్వర్ లోపల ఏమవుతదంటే, మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతదనమాట. ఇదేంటంటే, నేనిప్పుడు డైరెక్ట్‌గా వార్ డబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్ అనే ఒక ఫోల్డర్‌కెళ్తున్నా. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీకు స్లాష్ అనే డైరెక్టరీ ఉంటది. స్లాష్ డైరెక్ట్ అంటే స్లాష్ అనే ఫోల్డర్ అన్నమాట. స్లాష్ అనే ఫోల్డర్‌లో వార్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటది. ఈ ఫోల్డర్‌లో అగైన్ డబ్ల్యూడబ్ల్యూ అనేది ఇంకొక ఫోల్డర్ ఉంటది. ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఇంకొక ఫోల్డర్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ హెచ్‌టీఎంఎల్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటది. హెచ్‌టీఎంఎల్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటదన్నమాట. ఇక్కడ మనకేంటంటే ఈ వార్ డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ దానికెళ్ళొచ్చు. అంటే సీడీ అని ఈ పర్టిక్యులర్ పాత్ మొత్తం ఇచ్చామనుకోండి, డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతాం. అలా కాకుండా నువ్వు వార్‌లోకెళ్ళొచ్చు. దాని తర్వాత దీని లోపలికెళ్ళొచ్చు. దాని తర్వాత దీని లోపలికి ఇలా గూడా ఎళ్ళొచ్చు. డైరెక్ట్‌గా సీడీ అని కంప్లీట్ పాత్ ఇచ్చామనుకోండి, ఇది లైనెక్స్ కమాండ్ అన్నమాట. మీకు చెప్తా. సీడీ స్లాష్ వార్ డబ్ల్యూడబ్ల్యూహెచ్టీఎంఎల్ అని ఇస్తే డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతాం. ఈ హెచ్టీఎంఎల్‌లోకెళ్ళిపోతాం. అది ఈ పాత్ అనే కాదు. ఏ పాత్ ఇచ్చినా కానీ అక్కడికెళ్ళిపోతాం. లేదు ఇప్పుడు నేను ఫస్ట్ వార్‌లోకెళ్తాను. తర్వాత దీంట్లోకెళ్తానంటే ఎళ్ళొచ్చు. ఫస్ట్ వార్‌లోకెళ్ళి సీడీ వార్ అంటే వార్‌లోకెళ్తాం. తర్వాత సీడీ డబ్ల్యూడబ్ల్యూ అంటే దాంట్లోకెళ్తాం. దాని లోపలికెళ్తే మళ్ళా అట్లా కూడా ఎళ్ళొచ్చనమాట. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే ఇక్కడ సీడీ వార్ డబ్ల్యూడబ్ల్యూహెచ్టీఎంఎల్‌లో అనే ఫోల్డర్‌కెళ్ళిన తర్వాత, ఇక్కడ మీకేంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఇండెక్స్.html అని ఒక శాంపిల్ ఫైల్ క్రియేట్ చేయండి. vi index.html అని క్రియేట్ చేయండి. మీరెలా జేస్తారంటే vi అని టైప్ చేసి index.html ఇలా వస్తది. ఇంట్లో ఏదైనా డేటా రాయాలంటే మీరు ఐ బటన్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అవుతదనమాట. సో, ఐ అని ప్రెస్ చేస్తే సో, థిస్ ఈజ్ కర్సర్ పనిచేయదండి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఇన్సర్ట్ అని వచ్చింది కదా! ఇప్పుడు మీరు ఇన్సర్ట్ పోవాలి అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఏం చేయాలంటే ఎస్కేప్ బటన్ అని ఉంటది. లాస్ట్‌లో లెఫ్ట్ కార్నర్‌లో పైన టాప్‌లో ఎస్కేప్ అని ఉంటది. ఎస్కేప్ అని ప్రెస్ చేయండి. డబ్ల్యూక్యూ అని. ఇప్పుడేంటంటే మీరు జస్ట్ ఇండెక్స్.html కొట్టొచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే గో టు ద సర్వర్. సర్వర్‌లోకెళ్ళి మన సర్వర్ ఇదే కదా! దీనికి పబ్లిక్ ఐపీ ఉంటది కదా! ఈ పబ్లిక్ ఐపీని తీసుకోండి. సర్వర్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికో పబ్లిక్ ఐపీ వస్తది గదా! ఈ పబ్లిక్ ఐపీ తీసుకోండి. ఈ పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ పబ్లిక్ ఐపీ తీసుకొని అక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇప్పుడు అందులో ఇందాక రాసిన కంటెంట్ రావాలి. ఏంటి థిస్ ఈజ్ హనుమంతరావు సంథింగ్ అని రాసాను గదా! ఆ కంటెంట్ రావాలి.
ఇప్పుడు రాదు యాక్చువల్‌గా. ఎందుకు రాదు అనేది చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకున్నాను. దాన్ని క్లిక్ చేశాను. దిస్ కైట్స్ అండ్ దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తదనమాట. ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు ఇయి కనపడతా ఉంటాయి. ఏంటంటే ఒక సర్వర్ ఇలా పని చేయకుండా సైట్ కెనాట్ బి రీచ్డ్ అంటే లోపల సర్వీస్ అన్నా డౌన్ అయ్యి ఉండాలి. అంటే మీకు వెబ్ సర్వర్ లోపల సర్వీస్ అన్నా డౌన్ అయ్యి ఉండాలి. లేకపోతే నెట్వర్క్ ఇష్యూ వల్ల అయినా ఉండాలి. ఇలా ఉంటాయన్నమాట. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సైట్ రావట్లేదు. అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ కొట్టంగానే మనకి ఇక్కడ దిస్ ఈజ్ హనుమంతరావు మేడికొండ అని రావాలి. రావట్లేదు అంటే ఇప్పుడేంటంటే మనం ఒక సర్వర్ ఆల్రెడీ ఇదొక EC2 ఇన్‌స్టాన్స్ అండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం EC2 ఇన్‌స్టాన్స్ అనేది. EC2 ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసాము. దీని పైన దీన్ని ఆల్రెడీ ఈ EC2 ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది గదా! ఇది రెడ్ హాట్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని పైన ఏం చేసాం మనం ఇప్పుడు వెబ్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ చేసాం. హెచ్‌టిటిపిడి అనేది ఇన్‌స్టాల్ చేసాం. ఇది వెబ్ సర్వర్ అన్నమాట. హెచ్‌టిటిపిడి అనేది ఇన్‌స్టాల్ చేసాం. ఇది యూజువల్‌గా ఏంటంటే, బై డిఫాల్ట్‌గా హెచ్‌టిటిపిడి అనేది 80 పోర్ట్ మీద రన్ అవుతదనమాట. సో, 80 పోర్ట్ మీద రన్ అవుతది. ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం, ట్రై టు యాక్సెస్ ఇది నేను ఒక నార్మల్ పర్సన్‌గా ఇప్పుడేం జేస్తున్నానంటే, ఈ వెబ్ సర్వర్‌ని యాక్సెస్ చేయాలని ట్రై జేస్తున్నాను. ఎలా? ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది గదా! ఈ ఐపీ అడ్రెస్‌ని నేను బ్రౌజర్‌లో ఇచ్చేస్తాననమాట. సో, బ్రౌజర్‌లో ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇందులో ఉన్న కంటెంట్ నాకు రావాలి. రావట్లేదు. ఎందుకు అంటే, ఈ సర్వర్‌లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఈ సర్వర్ లెవెల్‌లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. ఈ సర్వర్ లెవెల్‌లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. సో, ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో ఏం చేసామంటే, ఓన్లీ 22 పోర్ట్ ఒక్కటే మనం మెన్షన్ చేసాం. అందుకే ఈ సర్వర్‌ను మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. కానీ హెచ్‌టిటిపిడి అనేది 80 మీద రన్ అవుతది. ఓకే. ఇదొక ఈసీటీ ఇన్‌స్టాన్స్ బానే ఉంది. దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. బానే ఉంది. దాంట్లో ఇప్పుడు మనం కొత్తగా ఒక వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసాం. వెబ్ సర్వర్ అనేది 80 పోర్ట్ మీద రన్ అవుతది. వెబ్ సర్వర్ అనేది యూజువల్‌గా మనకి 80 పోర్ట్ మీద రన్ అవుతదనమాట. 80 పోర్ట్ మీద రన్ అవుతది. సో, కానీ ఆ సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఈ 80 పోర్ట్‌ని అలో చేయలేదనమాట. అందుకే మనకి రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ సెక్యూరిటీ గ్రూప్‌కెళ్దాం. సర్వర్‌కెళ్ళి ఈ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వర్ మీద క్లిక్ చేస్తే మనకి సెక్యూరిటీకెళ్ళండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వస్తది. సో, ఈ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ ఓన్లీ ఏంటంటే 22 పోర్ట్ ఒక్కటే మనం అలో చేసాం. ఇక్కడ మనం ఓన్లీ 22 పోర్ట్ ఒక్కటే అలో చేసాం ఇక్కడ. చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఓన్లీ 22 పోర్ట్ ఒక్కటే మనం అలో చేసాము. ఇక్కడ 22 పోర్ట్ ఒక్కటే మనం అలో చేసాం. ఓకే. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక పోర్ట్ అలో చేయాలన్నమాట. క్లిక్ ఆన్ ది ఇన్‌బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేయండి. ఇవి ఆల్రెడీ ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఉన్నాయి. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్. ఈ అవుట్‌బౌండ్ రూల్స్. మనం అవుట్‌బౌండ్ రూల్స్‌ని ఏం కదిలియము. ఎందుకంటే సర్వర్ ఏ ఇంటర్నెట్‌ని కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వగలిగిద్ది పబ్లిక్ ఐపీ ఉంటే. మన ఇక్కడ ఇన్‌బౌండ్ రూల్స్‌లోనే ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ రూల్ అనండి. యాడ్ రూల్ అని ఇక్కడ మీరు 80 పోర్ట్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. 80 పోర్ట్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవాలని. సేవ్ రూల్స్. ఇప్పుడు మనం పబ్లిక్ ఐపీ తీసుకొని, ఈ పబ్లిక్ ఐపీని ఒకసారి ఇప్పుడు ఇచ్చేద్దాం. చూసారు గదా! ఇప్పుడేంటి దిస్ ఈజ్ హనుమంతరావు మేడికొండ అని ఆటోమేటిక్‌గా వచ్చిందనమాట. ఓకే. ఇలా మనకి యూజువల్‌గా కంటెంట్ ఇదేంటంటే ఇది వెబ్ సర్వర్. సో, ఇలా హనుమంతరావు మేడికొండ కాకుండా మనం ఆల్రెడీ వెబ్ డెవలపర్ మన దగ్గరకొచ్చి వాడి ఫైల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఇందులో ఇచ్చేయమన్నాడనుకోండి వెబ్ సర్వర్‌లో మనం ఇచ్చేయొచ్చనమాట. యూజువల్‌గా నేను
W3 స్కూల్ నుంచి ఒక వెబ్ పేజ్ తీసుకొని దాంట్లో పెడుతున్నాను. అప్పుడు ఎలా ఉంటదో పేజ్ చూద్దాం. సో, ఈ కంటెంట్ తీసుకొని జస్ట్ ఈ కంటెంట్ తీసుకొని అక్కడ పేస్ట్ చేస్తాం. సర్వర్‌లోనే index.html ఉంది కదా! ఇప్పుడు ఈ index.html‌లో ఏముంది అని తెలుసుకోవాలంటే క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఏంటి రీడ్ చేయటానికి. క్యాట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మీరు అంటే సీఎస్‌ఈ వాళ్ళు కానీ ఆళ్ళైతే యూనిక్స్‌లో మీరు క్యాట్ అనేది చూసుంటారు డైరెక్టరీ. ఇక్కడ క్యాట్ అంటే జస్ట్ ఫైల్ రీడ్ చేయటానికి. ఫైల్‌లో ఏముందో తెలియటానికనమాట. index.html అంటాం. సో, మీకు ఇదుంది. లేదు ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని ఎడిట్ చేస్తున్నాను. ఎలా ఎడిట్ చేస్తాం? సేమ్ index.html ఓపెన్ చేసి ఇక్కడ అగైన్ ఓ అని ఐ కానీ, ఓ కానీ. ఐ అని ప్రెస్ చేస్తే కర్సర్ ఇక్కడ టీ బ్యాక్ సైడ్ ఉంది కర్సర్. అక్కడే మనకి రాయగలుగుతాం ఐ అని ప్రెస్ చేస్తే. అదే ఇప్పుడు నేను ల్యాప్‌టాప్‌లో ఓ అని ప్రెస్ చేశాను. కిందకొచ్చింది కర్సరు. ఇక్కడ నేను అంతకుముందు ఇప్పుడు తీసుకుంది పేస్ట్ చేస్తున్నా. ఓకే. ఈ ఇప్పుడు నా కర్సర్ ఇక్కడుంది. హెచ్‌టీఎంఎల్ కింద ఇక్కడుంది నా కర్సరు. పైకెళ్ళాలంటే మీరు అప్ యారో బటన్ ప్రెస్ చేయాలి. ఇలా చేసి ఇటు సైడ్ రావాలంటేనేమో ఎండ్ బటన్. ఇది బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. ఇలా మీరు వి విమ్ ఎలా అనేది మీరు డౌన్ ఓకే. సేవ్ చేయండి. సేవ్ ఎలా చేస్తారంటే మీరు ఇన్సర్ట్‌లో ఉన్నప్పుడు మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ ఇక్కడ అడగండండి మీకేమైనా డౌట్‌లొస్తే. ఇన్సర్ట్‌లో ఉన్నప్పుడు ఎస్కేప్ బటన్ కొడితే ఇలా వస్తది. దీని తర్వాత మీది ల్యాప్‌టాప్‌లో షిఫ్ట్:/WQ సేవ్. ఓకే. ఇది సేవ్ అవుతది. ఇప్పుడు చూస్తాను. ఇప్పుడేమొస్తదో చూద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూసారా? ఇప్పుడు జస్ట్ హలో వరల్డ్ దిస్ పారాగ్రాఫ్ అంటే నేనేంటి జస్ట్ ఓన్లీ అక్కడున్న కంటెంట్‌నే ఇచ్చేసాను. లేదు ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వేరే కలర్ రావాలి. జస్ట్ అదంతా అంటే జస్ట్ మళ్ళా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరెప్పుడు కోడ్ చేంజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన కంటెంట్ వస్తది. లేదు ఈ కలర్ ఇలా కాకుండా మీరు సీఎస్ఎస్ ఫైల్స్‌లో ఓన్లీ కలర్ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ తీసుకున్నారనుకోండి. కలర్స్. సీఎస్ఎస్ అంటే లోపల ఫాంట్ అయన్నీ డిఫరెంట్‌గొస్తాయి. ఇదనుకోండి జస్ట్ మనకి ఇలా వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇచ్చేసామనుకోండి. ఇది పేస్ట్ చేశాననుకోండి తీసుకెళ్ళి. ఇవి హెచ్‌టీఎంఎల్ పేజెస్ కాబట్టి ఇంక ఈటి గురించి మనమేమి వి ఆర్ డెవాప్స్ ఇంజినీర్స్. మనం అసలు ఈటి గురించి మనం మన మెయిన్ టాస్క్‌లేంటంటే సర్వర్స్‌ని క్రియేట్ చేయటం కానీ, సర్వర్స్‌లో కోడ్ డిప్లాయ్ చేసే పైప్‌లైన్ సెటప్, జెన్కిన్స్ పైప్‌లైన్ సెటప్ చేయటం, కుబర్నెటీస్, టెర్రాఫార్మ్ ఇవే మనకెక్కువుంటాయి. సో, ఇప్పుడు మరి ఇదెందుకు సార్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ మీకు ఒక వెబ్‌సైట్ ఎలా వర్క్ అవుతదంటే, మనం కంటెంట్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తేనే మనకి వెబ్ పేజ్ వస్తది. అది మెయిన్ ఒక బేసిక్ డెవాప్స్ ఇంజినీర్‌కి అదొక ఓవర్‌వ్యూ కావాలి. ఇప్పుడు నేను చేసిందేదో ఇప్పుడు మళ్ళా ఎళ్లి రియల్ టైమ్‌లో చేయరని కాదు. అసలు సర్వర్‌లో మనం కంటెంట్ ఎలా డిప్లాయ్ చేస్తాం, ఆ సర్వర్‌లో అంటే ఇప్పుడు మాన్యువల్‌గా చేస్తాం. రియల్ టైమ్‌లో ఇలా మాన్యువల్‌గా ఏమీ ఉండదు. ఎట్లా ఉండదు. జెన్కిన్స్ ద్వారా డిప్లాయ్ చేయటం అలా ఉంటది. సో, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడసలు కుబర్నెటీస్ వాడుతున్నాం కాబట్టి అవసరం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక సర్వర్‌లో ఒక కంటెంట్ డిప్లాయ్ చేసినా మనకు వెబ్‌సైట్ వస్తది. అదే సర్వర్‌లో కాకుండా ఒక కుబర్నెటీస్ అని ఉంటది. పాడ్‌లో డిప్లాయ్ చేసినా అలా వస్తది. వాటిని తెలుసుకోవటానికి. సో, ఇప్పుడు నేను దీన్ని మళ్ళా ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి పేజ్ ఏమొస్తదో చూద్దాం. ఇదంతా తీసేస్తున్నాను. సో, ఇదంతా తీసేయాలంటే మీరేం లేదండి. మీ ల్యాప్‌టాప్‌లో ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసి ఐ ప్రెస్ చేసి డౌన్‌కి రండి. ఇలా పేజ్ డౌన్ అని ఉంటది గదా! అది టైప్ చేయండి. మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యారో ఉంటది గదా! రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఇది చేయండి. ఇది చేసిన తర్వాత జస్ట్ బ్యాక్ స్పేస్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అయి నేను తర్వాత చెప్తాను. ఇలా బ్యాక్ స్పేస్ కొడితే మీకు ఆటోమేటిక్‌గా ఇది మొత్తం పోద్ది.
ఆల్రెడీ లైనెక్స్ క్లాసులు ఇన్నోళ్ళకి ఇది ఈజీగా ఈ విమ్ ప్రాక్టీస్ చేయటం వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఇన్సర్ట్ ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకి వస్తది. సో, దెన్ ఇదిలా ఇంక దీని గురించి ఏం చెప్పనండి. అంటే ఇవి మనకు సంబంధం లేదు కాబట్టి హెచ్‌టీఎంఎల్ పేజెస్ అవన్నీ. ఓకే. ఇప్పుడు మనం ఈ పేజ్ వస్తది మనకి అక్కడ. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకిప్పుడు ఏమర్థమైంది? కోడ్ మీరు అప్‌డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతదనమాట. మీరు అంటే ఇప్పుడు మీరు కోడ్ ఏదన్నా అప్‌డేట్ చేస్తే ఇప్పుడు మనం పేజెస్ చూసామనుకోండి ఎవరన్నా అంటే ఇప్పుడు ఈనాడులో కానీ డేటా అప్‌లోడ్ చేయంగానే మనకొస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు న్యూస్ కానీ ఏదైనా చూసామనుకోండి. ఇవన్నీ ఎలా వస్తాయి? ఆటోమేటిక్‌గా కంటెంట్ రాస్తే దెన్ ఇవన్నీ వెబ్ పేజెస్ అనమాట. అందరికి ఒకటే. అందరికి ఒకటే డేటా కనపడిద్ది. అంటే స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటారు ఈటన్నిటిని. స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటే ఏంటంటే, మనకు అందరికి ఒకటే డేటా కనపడిద్దనమాట స్టాటిక్ వెబ్‌సైట్‌లో. ఓకే. ఇదయిపోయింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఇది ఆల్రెడీ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసాము. దెన్ ఇక్కడ చేసాం. ఓకే. నెక్స్ట్ క్రియేట్ ఇండెక్స్ డాట్ HTML and write some data in that ఫైల్. ఆ ఫైల్‌లో కొంత డేటా రాయమని చెప్పాం. ఇప్పుడు మనం సీడీ వార్ www.html అనే ఫోల్డర్‌కెళ్ళాం. ఇందులో జస్ట్ విమ్ ఇండెక్స్ డాట్ HTML అని రాసి ఇందులో సమ్ డేటా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. అండ్ దీని తర్వాత ఏం చేసాం? యాడ్ 80 పోర్ట్ ఇన్ ద security group of the security group which is attached to the instance. ఏ సెక్యూరిటీ గ్రూప్ పెడితే ఆ సెక్యూరిటీ గ్రూప్ కాదండి. యాడ్ 80 పోర్ట్ ఇన్ అ సెక్యూరిటీ గ్రూప్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ది ఇన్స్టాన్స్. ఓకే. దెన్ ఫిఫ్త్ యాక్సెస్ ది వెబ్‌సైట్ త్రూ పబ్లిక్ ఐపి. ఓకే. ఇది ఇప్పటి వరకు చేశామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది అయిపోయింది గదా! ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. మీరు ఉన్నారు. మీరిప్పుడు ఇదే నేను ఇంకొక సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటిదే నాకు ఇంకొక సర్వర్ కావాలనుకుంటున్నాను. సో, ఇలాంటిదే ఇంకొక సర్వర్ కావాలనుకుంటున్నప్పుడు నేను అగైన్ ఇప్పుడు మళ్ళా ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసి అందులో వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసి అందులో అగైన్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో కోడ్ అంతా చేంజ్ చేసి ఇదంతా వేస్ట్ కదా! ఇదంతా మళ్ళా మనం మొత్తం ఈ ప్రాసెస్ అంతా మళ్ళా నేను చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే సర్వర్ ఉందో, ఈ సర్వర్‌ని నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇది ఉంది కదా! ఇప్పుడేం చేసాం, ఈ డయాగ్రామ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే EC2 ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసాం. EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం. బానే ఉంది. ఇప్పుడు ఈ EC2 ఇన్‌స్టాన్స్‌లో వెబ్ సర్వర్‌ని కూడా మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం. ఇందులో ఆల్రెడీ వెబ్ సర్వర్ కూడా మనం ఇన్‌స్టాల్ చేసేసాం. ఇప్పుడు తర్వాత మనం ఏం చేస్తామంటే, దీని నుంచి ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఒక ఏఎంఐ అనేది క్రియేట్ చేస్తాం. ఏఎంఐ అంటే ఏం లేదండి. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ స్నాప్‌షాట్ ఫర్ ఇన్‌స్టాంట్ అంటే స్నాప్‌షాట్ అంటే ఏం లేదు. ఈసీ2 ఇన్‌స్టాంట్స్‌కి మనకు రూట్ వాల్యూమ్ ఒకటుంటది. అదే ఈబీఎస్ వాల్యూమ్. అది స్నాప్‌షాట్‌గా తీసుకుంటది. ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం ఎప్పుడైనా మనం ఇది చేస్తే అది కాపీ అంటే మనం ఆహ్, ఎలా స్ మనకి బ్యాకప్ తీసుకుంటే స్నాప్‌షాట్ లాగా అయిద్దనమాట. రిమైనింగ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇన్‌స్టాంట్ టెంప్లేట్ అంటాం. దీన్ని మొత్తాన్ని కలిపి కస్టమ్ ఏఎంఐ అంటాం. ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ సర్వర్ నుంచి ఒక ఏఎంఐ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ ఓపెన్ ఫర్ ద క్వెషన్స్. ఇప్పుడు ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళిన తర్వాత
ఈ ఇన్‌స్టాంట్‌లో మీరేం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ సర్వర్ ఇదే గదా! ఈ సర్వర్‌లోనే కదా మనకుంది. సో, ఈ సర్వర్‌ని డిలీట్ చేద్దాం. ఇది అంతకుముందు క్రియేట్ చేసిన సర్వర్. ఇది నాకు అవసరం లేదు. దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో, ఈ సర్వర్ సెలెక్ట్ చేయండి. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత సర్వర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సర్వర్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గో టు యాక్షన్స్. యాక్షన్స్‌కెళ్ళి ఇక్కడ మనకి ఏఎంఐ అని ఉంటదన్నమాట. చూసారా? ఇమేజ్ అండ్ టెంప్లేట్స్. మీరేం ఇది ఎలా వచ్చిందంటే ఒకసారి మళ్ళా ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని సెలెక్ట్ చేయండి. ఏది మన సర్వర్? ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గో టు యాక్షన్స్. యాక్షన్స్‌కెళ్ళి ఇమేజ్ అండ్ టెంప్లేట్స్. ఓకే. ఇమేజ్ అండ్ టెంప్లేట్స్ మీద ఇచ్చేసి జస్ట్ క్రియేట్ ఇమేజ్ అనండి. ఓకే. క్రియేట్ ఇమేజ్. సో, ఈ ఇమేజ్ పేరు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మై హెచ్‌టిటిపిడి వెబ్ సర్వర్ అంటున్నాను. మై హెచ్‌టిటిపిడి వెబ్ సర్వర్. సేమ్ డిస్క్రిప్షన్ మీరేది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. జస్ట్ అగైన్ మై హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ అని. ఇక్కడ ఆహ్, ఆటోమేటిక్‌గా ఇక్కడేంటంటే ఈ పర్టిక్యులర్ ఎన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ ఉంటే అన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ మనకి ఇది అవుతదనమాట. ఎన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ ఉంటే అన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ యాడ్ అయిపోతాయి. సో, సింపుల్‌గా జస్ట్ యూ కెన్ క్రియేట్ ఎ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎక్కడ స్టోర్ అవుతది అంటే ఇక్కడ. అంతకుముందు వాల్యూమ్స్ వచ్చేసరికి ఇక్కడ స్టోర్ అయినాయి. ఈబీఎస్ వాల్యూమ్స్. స్నాప్‌షాట్స్ వచ్చేసరికి ఇక్కడుంటాయి. ఏఎంఐస్ వచ్చేసరికి మనకి ఇక్కడుంటాయి. ఏఎంఐస్. మనం క్రియేట్ చేసిన ఏఎంఐ ఇది ఇవన్నీ ఇవి పబ్లిక్ ఇమేజెస్. మన ఏఎంఐస్ ఉంటాయి. ఓన్డ్ బై మీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎంఐస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ పబ్లిక్‌లీ ఇమేజెస్ అన్నమాట. అంటే ఆల్రెడీ రెడ్ హ్యాట్, ఉబుంటూ ఇలాంటివన్నీ ఇమేజెస్. పబ్లిక్ ఇమేజెస్. కానీ మనం ప్రైవేట్ ఇమేజెస్ అంటే మనం కొన్ని ఆల్రెడీ బై చేయాల్సిన ఇమేజెస్. ఇప్పుడు ఓన్డ్ బై మీ అన్నా కూడా ఇదే రావాలి. ఇవన్నీ ప్రైవేట్ ఇమేజెస్. ఓన్డ్ బై అయినా గాని ప్రైవేట్ ఇమేజెస్ ఇవన్నీ. ఇది మనం క్రియేట్ చేసిన ఇమేజ్ చూసారా? ఏఎంఐ నేమ్ ఇప్పుడు నేను మెన్షన్ చేశాను గదా! పబ్లిక్ ఇమేజెస్‌లో ప్రైవేట్ ఇమేజెస్‌లో మై హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ ఇది నా ఇమేజ్. దెన్ ఏఎంఐ దెన్ ఓకే. ఇదంతా ఇది ఓనర్ నేనన్నమాట. పెండింగ్‌లో ఉంది ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు క్రియేట్. ఎందుకంటే అది మొత్తం ఈబీఎస్ వాల్యూమ్‌ని, ఆ సర్వర్ కాన్ఫిగరేషన్ అన్నిటిని స్కాన్ చేసి ఒక ఇమేజ్ అంటే బ్యాకప్ లాగా తీసుకుంటది కాబట్టి ఈ ఏఎంఐస్ అన్నీ యూజువల్‌గా ఎస్3 బకెట్‌లో స్టోర్ అవుతాయి. ఇట్ టేక్స్ సమ్ టైమ్.
ఓకే. ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ ఏఎంఐ క్రియేట్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏఎంఐ వచ్చింది. ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కెళ్ళి దెన్ వి కెన్ క్రియేట్ ది ఏఎంఐ అన్నమాట. ఏఎంఐ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఏఎంఐ నుంచి మనం కొత్తగా ఒక సర్వర్‌ని క్రియేట్ చేద్దాం. ఎలా అంటే 2 కేసెస్ డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ ఏఎంఐ మీద క్లిక్ చేసి ద లాంచ్ ఇన్‌స్టాన్స్ ఫ్రమ్ ద ఏఎంఐ అనొచ్చు. ఇదొక ఆప్షను. లేదు అనుకుంటే జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్‌స్టాన్స్‌కెళ్ళి దెన్ ఇక్కడ మనం కొత్త ఇన్‌స్టాంట్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్‌స్టాంట్ అన్నారనుకోండి. లాంచ్ ఇన్‌స్టాన్స్ ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా ఏదన్నా ఇన్‌స్టాన్స్ వెబ్ సర్వర్ ఆల్రెడీ మనం ఆ వెబ్ సర్వర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ ఫ్రమ్ ఏఎంఐ అన్నావనుకోండి. వెబ్ సర్వర్ ఫ్రమ్ ఏఎంఐ అన్నామనుకోండి. ఇప్పుడేంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఇవన్నీ క్విక్ స్టార్ట్‌లో ఉన్న ఇమేజెస్ అంటే ఇవన్నీ పబ్లిక్ ఇమేజెస్ తీసుకున్నాం అన్నమాట. పబ్లిక్ ఇమేజెస్ అమెజాన్ లైనెక్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మనకి ఈ సింపుల్ లైనెక్స్ ఒద్దు కదా! ఎందుకంటే మనకు ఆల్రెడీ లైనెక్స్ క్రియేట్ చేసాము. ఒక ఇన్‌స్టాంట్‌లో మనకు ఆల్రెడీ ఏంటి ఒక ఇన్‌స్టాంట్‌లో మనం ఒక లైనక్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. దీని మీద వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసాం. దీని మీద కంటెంట్ రాసాం. అదంతా కావాలి కదా మనకి. అందుకని ఇప్పుడు దానికి తగ్గట్టు మనకు ఆల్రెడీ ఒక ఏఎంఐ ఉందన్నమాట. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ రెడ్ హాట్ ఇవన్నీ తీసుకోకుండా మీరేం చేయాలంటే మై ఏఎంఐస్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ మై ఏఎంఐస్ మీద ఓన్డ్ బై మీ అని ఉంది చూసారా? మై ఏఎంఐస్‌లో ఓన్డ్ బై మీ అని ఉంది. సో, ఇది నేను క్రియేట్ చేసిన ఏఎంఐ అన్నమాట. మై హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ అని. మై ఏఎంఎస్‌లోకెళ్తే ఓనెడ్ బై మీ అనుంది. ఇవి ఏఎంఐ అనమాట. నేను క్రియేట్ చేసిన ఏఎంఐ. ఇక్కడ చూస్తే మై హెచ్‌టిటిపి వెబ్ సర్వర్ అనమాట. నేను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ ఏఎంఐ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ సేమ్ ఇన్‌స్టాంట్ T2 మైక్రో దెన్ అంతకుముందు కీ పేర్ అయినా పర్లేదు. కొత్త కీ పేర్ అయినా పర్లేదు. నేను అంతకుముందున్న కీ పేరే సెలెక్ట్ చేస్తున్నాను. నెట్వర్కింగ్ అంతకుముందున్న సర్వర్ నెట్వర్కింగ్ డీటెయిల్స్ రావు. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెట్వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ. సో, హెచ్ఆర్‌విపిసి దెన్ సబ్‌నెట్, పబ్లిక్ ఐపీ. సో, సెక్యూరిటీ గ్రూప్ కూడా నేను పాత సెక్యూరిటీ గ్రూపే. ఇప్పుడు కొత్త సెక్యూరిటీ గ్రూప్ ఏం సెలెక్ట్ చేయట్లా పాతది. అంటే ఇప్పుడేం చేయలేదండి. ఇక్కడ మీరేం చేశారంటే అంతకుముందు డైరెక్ట్‌గా డిఫాల్ట్ రెడ్ హాట్, ఉబుంటూ ఏఎంఐ తీసుకోకుండా మన ఏఎంఐ తీసుకున్నాం. ఏఎంఐ తీసుకున్నాం అన్నమాట. టీ2 మైక్రో కీ పేరు దెన్ ఓకే. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్. వెబ్ సర్వర్ ఫ్రమ్ ఏఎంఐ. ఓకే. ఇది రన్ అయింది. ఇప్పుడు దీని పబ్లిక్ ఐపీ చూద్దాం. ఈ పబ్లిక్ ఐపీ మీద క్లిక్ చేస్తే, ఈ పబ్లిక్ ఐపీ వేరు కదా! ఇందాక పబ్లిక్ ఐపీ వేరు, ఇది వేరు. ఈ పబ్లిక్ ఐపీ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేద్దాం. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ వస్తుందో చెక్ చేద్దాం. దీనికి ఏ ఇన్‌స్టాంట్ టెంప్లేట్ ఓకే. దీనికి సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం వేరే సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసుంటాం. అందుకనే ఇందాక అటాచ్ చేసేటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ వేరే ఏ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాం?
హెచ్ఆర్ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాం. దాంట్లో మనకి 80 పోర్ట్ ఎనేబుల్ లేదు కదా! అందుకే ఎర్రర్ వచ్చింది. సో, మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇందాక ఈ వేరేది క్రియేట్ చేసాం. అంటే సెలెక్ట్ చేసాం. అందుకే దీంట్లో 80 పోర్ట్ ఉండాలి. 80 పోర్ట్ ఉంటేనే అప్పుడొస్తది. సెక్యూరిటీ గ్రూప్ ఒకటే మనం రాంగ్ సెలెక్ట్ చేసాం. అంతకుముందు క్రియేట్ అందుకని 80 అగైన్ యాడ్ చేస్తాను. చూసారా? ఇప్పుడు నేనేం కొత్త ఇప్పుడు అంతకుముందు సర్వర్ ఆల్రెడీ ఇదిగో ఇక్కడ రన్ అవుతుంది. 119 అనేది. ఇది ఆటోమేటిక్‌గా ఉంది. ఇక్కడొచ్చేసరికి మీకు కొత్త సర్వర్ అని. ఇది ఎందుకు యూజ్ అవుతదంటే ఈ ఏఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ నీకొక పర్టిక్యులర్ డేటాబేస్ సర్వరో లేకపోతే సో, ఏదో ఒక పర్టిక్యులర్ సర్వర్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. సో, సడెన్‌గా ఆ సర్వర్ ప్రాబ్లమ్ అయితే మీరు కొత్త సర్వర్ క్రియేట్ చేసి అంతా సెటప్ చేయటం కంటే, ఇప్పుడు ఆ సర్వర్‌ని ఎవ్రీ 3 అవర్స్‌కో లేకపోతే ఎవ్రీ 6 అవర్స్‌కో ఏఎంఐ తీసి పెట్టుకున్నామనుకోండి. ఏదన్నా సడెన్‌గా ప్రాబ్లమ్ అయితే సో, ఆ కొత్త సర్వర్‌ని మనం ఏఎంఐ నుంచి క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఏఎంఐ నుంచి కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే మనకి ఈజీగా పనయిపోద్ది కదా! అంటే ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్ వచ్చినా కానీ వి కెన్ టేకెన్ కేర్. ఇమ్మీడియేట్‌గా మనం సర్వర్ క్రియేట్ చేసేయొచ్చనమాట. ప్రాబ్లమ్ లేకుండా ఉంటదనమాట. సో, ఇందులో ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ ఏఎంఐ ఇందులో?